భామాకలాపం ప్రవేశ జరుగు తర్వాత సత్యభామ మాధవి మధ్య సంభాషణ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓయమ్మ మాధవి, మా ప్రాణప్రదంపైన స్వామివారిని చూపించవు కదటే. ఓయమ్మ సత్యభామ, నీ స్వామివారు ఏ రూపువారో, ఏ రేఖవారో, ఏ అందమువారో, ఏ చందమువారో, నకసిక పర్యంతము సికనక పర్యంతము వర్ణించుకురావమ్మా. ఓయమ్మ మాధవి, నా స్వామివారు శంఖము ధరించినటువంటి వారే ఓయమ్మ. శంఖము ధరించినటువంటి వారా అని నా ఆ జంగమది ఎవరటమ్మా? వారు కాదే, నా స్వామివారు చక్రము ధరించినటువంటి వారే ఓయమ్మ. చక్రం ధరించినటువంటి వారా అని నా ఆ కుమ్మరింటి చిన్నవాడటమ్మా? వారు కాదే, నా స్వామివారు నెమలి పింఛము ధరించినటువంటి వారే ఓయమ్మ. నెమలి పింఛం ధరించినటువంటి వారా అని నా ఆ కోయగూడెంలో సంచరించు చెంచువాడింటి చిన్నవాడటమ్మా? హరిహరి, వారు కాదే, నా స్వామివారు మకర కుండలములు ధరించినటువంటి వారే ఓయమ్మ. మకర కుండలములు ధరించినటువంటి వారా అని నా ఆ యజ్ఞములు చేయు సోమయాజులే కదటమ్మా? హరిహరి, వారు కాదే, వారు కాదు, వీరు కాదు, మరెవరమ్మా? అత్త కుమారుడే ఓయమ్మ. అత్త కుమారుడా అనినా? బావ మరది సందువారే. బావ మరది సందువారా? బావ అనినా బలరాముడు, మరది అనినా సాత్యకి, వీరిద్దరి మధ్యవాడటమ్మా? వారు నీకేమవుతారమ్మా? వారు వారు కనీసం మరి పేరేదో చెప్పవమ్మా. అవ్వా, ఇంతోటి ఆడవారిలో, ఇంతోటి మగవారిలో సత్యభామ సత్యభామ తన మగని పేరు చెప్పినదంటే సిగ్గు కాదటే? సిగ్గు నీకు కాకపోతే నాక